రాత్రి ఒక ఇన్సిడెంట్ అంటే తెల్లవారుజాముసరికి బ్రేక్ అయింది. అది ఏంటి అంటే ఒక లేడీ 25 లేడీ రాత్రి రోడ్డు మీద బట్టలు లేకుండా పరిగెత్తి ఆ తర్వాత ఒక టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్లో ఒక చిన్న విగ్రహం ఏదో తీసుకొని వచ్చి చెరువులో దూకి చచ్చిపోయింది. చెరువులో దూకింది, చనిపోయింది. అది ఎవరైనా తోసారా, ఆవిడే పడిందా, దాని వెనక ఏముంది? ఆ అమ్మాయి పేరు తేజస్విని. వైజాగ్ అంటే విజయనగరం స్వస్థలం. అయితే వైజాగ్లో వారి ఫాదరు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. ఈ అమ్మాయి అంతకుముందు బెంగళూరులో ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేసిందట. ఈ మధ్యనే మానేసిందన్నారు ఒక 6 నెలలు. హైదరాబాదులో వాళ్ళ తల్లిగారితో వచ్చి ఏదో మానసిక ప్రశాంతత కోసమో లేకపోతే మళ్ళీ జాబ్ ట్రయల్స్ కోసం వచ్చింది. వస్తే ఏదో యాప్లో ఒక్కొక్క చోట స్టే చేస్తున్నారని చెప్పారు. అంటే బహుశా ఈ మానసిక ప్రశాంతత అనే యాంగిల్లో ఏదైనా దగ్గర గుళ్ళకి వెళ్తామా, లేకపోతే తెలియక అట్లా ఒక్కొక్క చోట ఉంటున్నారో తెలియదు. కానీ మియాపూర్లో కూడా తక్కువ రెంట్కి ఏదైనా దొరికింది అనుకుంటే వెళ్ళి వెతుక్కొని వచ్చారట. ఆ రోజు రాత్రే జరిగింది, శనివారం రాత్రి. అంటే ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే, ఏంటి మనం స్మార్ట్ యుగము, స్మార్ట్ ఫోన్లు అనుకుంటూ ఒకడికొకడికి పరిచయాలు లేకుండా, మాటలు లేకుండా, ఫోన్లోనే మాటలు, సోషల్ మీడియా అకౌంట్లోనే ఫ్రెండ్షిప్లు, మ్యారేజ్లు, బ్రేకప్లు, వీటితో పడిపోయి ఒత్తిడికి లోనవుతున్నారా? లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల ప్రభావం, పనికిమాలిన వెబ్ సిరీస్లు, గోదెళ్ళు, హారర్ స్టోరీలు, గోస్ట్ హంటర్లు, గోస్ట్ మ్యాజిక్, బ్లాక్ మ్యాజిక్, ఇట్లాంటి వాటి ప్రభావం ఏమన్నా అమ్మాయి మీద పడిందా అనేది ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? మీకు ఒక విజువల్ పెడతాను నేను. ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? దాన్ని అన్నిటికన్నా ముందు చూడండి. ముందు ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్ళేది, దాని తర్వాత ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అంటే కొద్దిగా నవ్వు వస్తుంది కూడా. ఏంటి ఈ అమ్మాయి ఇట్లా అర్ధరాత్రి పరిగెత్తింది, పిచ్చిగానే ఎక్కిందా ఏంటని చెప్పేసి వాడు పరిగెత్తుతున్నాడా? లేకపోతే ఇంకేదైనా జరుగుతుందా అక్కడ? ఈ అమ్మాయి ఉన్న అంటే రెంట్కి తీసుకున్న గది రోజుకు 3,500 పోలీసులు చెప్పడం. పైనేమో లాడ్జింగ్కి ఇచ్చారట ఎవరో ఆ ఓనర్లు, 2 ఫ్లోర్లు. సో ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఏం జరిగిందని మనం అనుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి? ఒక యువతి ఉద్యోగం లేకపోతే మానసిక వ్యాకులతతో ఇలా ప్రవర్తిస్తుందా? లేదు ఇంకేముంది దాని వెనక? ఇంకేదైనా ఉందా? ఏదైనా ఫోబియా అయితే మరి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. తండ్రి దూరంగా ఉండి, అంటే ఈ అమ్మాయి ఉద్యోగం మానేసి వచ్చింది, తర్వాత ఏదో ఫోబియాతో ఉంది, పీడకలలు వస్తున్నాయని చెప్తున్నట వాళ్ళ అమ్మగారితో. ఆ అమ్మగారితో చెప్పి అర్ధరాత్రి పూట ఏది ఈ వేరే చోట మియాపూర్, హైదరాబాద్ మియాపూర్లో స్థలం, ఇల్లు వెతికి వచ్చిన తర్వాత పడుకున్న తర్వాత ఈ సీసీ ఫుటేజ్ టైమింగ్ అవి చూస్తే మధ్యరాత్రిలో 2:30 ఆ సమయంలో బయటకు వచ్చి తన తల్లి ఎక్కడ లేస్తుందో అని తెలిసి, అంటే బయట గడిపెట్టి మరీ వెళ్ళిందంటే అక్కడ మైండ్ పనిచేసింది. మరి ఇట్లా బట్టలు తీసేసుకొని పరిగెత్తటము, ఆ తర్వాత చెరువులో దూకటం ఏంటిది? ఇది ఒక సస్పెక్టెడ్గా అనిపించట్లేదా? ఒక మిస్టరీగా? లేకపోతే ఏదైనా ప్రభావం, నువ్వు ఇలా చేస్తే ఇలా నీకు మంచి జరుగుతుంది అని చెప్పే మన మంత్రగాళ్ళు ఏమన్నా తగలబడ్డారా? ఏం జరిగింది అసలు? చాలా మిస్టరీగా, ఇంకా హిస్టరిక్గా ఇట్లా బిహేవ్ చేయడానికి అసలు ఏంటి కారణం? ఏమై ఉండొచ్చు? సొసైటీలో మనం ఏదో స్మార్ట్ ఫోన్లు, అద్భుతమైన అటువంటి టెక్నాలజీ అనుకుంటూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే సంథింగ్ ఏదో జరిగి ఉండాలి. ఏం జరిగింది అంటే మనం ఆధునికతతో పాటు అంధయోగం వైపే వెళ్తున్నాను. అమ్మాయి ఫోటోను చూసినప్పుడు చాలా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. యండమూరి వీరేంద్రనాథ్ రాసినటువంటి అతడు ఆమె ప్రియుడు నవలలో ఒక చోట
హీరోయిన్ని హీరో కలుస్తాడు. హీరో కలిసినప్పుడు హీరోని ఆట పట్టిస్తుంది అమ్మాయి. సిరిచందన అనుకుంటా అందులో పేరు. రవితేజ హీరో కమ్ నెగిటివ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టరు ఎస్ఐ క్యారెక్టర్ అయితే అతనిని కలవడానికి వచ్చినప్పుడు ఆట పట్టిస్తుంది. ఆ ఇంట్లో డ్యూప్లెక్స్ ఇంట్లో పైనటువంటి మెట్ల గ్యాలరీని ఆనుకొని కింద నవ్వుతూ ఉంటుంది అనమాట ఆట పట్టించిన తర్వాత. అది చూసి రచయిత చెప్తాడనమాట, ఆ నవ్వు హీరోకి బాగా నచ్చుతుంది, ఎంతో మానసికంగా ఆరోగ్యంగా ఉంటే కానీ ఇలాంటి జోకులు వేయటం కుదరదు అని. అట్లా ఒక మనకి హెల్దీ, ఒక కేవలం బాడీ మాత్రమే కాదు మైండ్ కూడా ఎంతో హెల్దీగా ఉంటే తప్పితే అలాంటి జోకులు వేయలేరు అన్నట్లుగా చెప్తారు. ఈ అమ్మాయిని చూసినప్పుడు, తేజస్ని ఫోటో చూసినప్పుడు అదే అనిపించింది కూడా. మరి అయినా కూడా ఏం జరిగింది ఇక్కడ, ఎందుకని ఇట్లాంటి ఒక మరణం పాలు కావటం ఏంటి? 25 ఏళ్ల జీవితం మొత్తం ఒకే ఒక్క రోజు రాత్రిలో ఇలా జరిగిందంటే నాకైతే చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. అసలు ఏంటి, ఏం జరిగి ఉండొచ్చు దీని వెనక? ఇది ఒక్కటే కాదు, చాలా. ఒక మొగుడు పెళ్ళాన్ని చంపేసి, అత్తను చంపేసి, పిల్లల్ని కూడా చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడంటే దేనికి చేసుకుంటున్నాడు? ఏంటి వెనక ఏమి అంశాలు అతన్ని వేధించాయి? అట్లానే వైస్ వర్స ఈ పెళ్ళాలు కూడా, మొగుళ్ళను చంపిన పెళ్ళాలు వెనక ఏ కథ దాగుంది? మనకు అవకాశము ఉండదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చేయాలి, చేసిన తర్వాత అసలు విషయాన్ని బయట పెట్టాలి. సైకలాజికల్గా ఏమేమి రుగ్మతలు ఉన్నాయి, ఇలాంటివన్నీ చూసినప్పుడు ఏంటంటే, అంటే ఎవడి జీవితంలో వాడి విషాదాన్ని వాడేమీ పూడ్చుకోలేడు, వాడేమీ సమస్యల్ని పరిష్కరించుకోలేడు. కానీ అనిపిస్తుంది ప్రతి కథ వెనక, మన కంటికి కనిపించే స్టోరీ వెనక ఇంకా చాలా స్టోరీలు ఉంటాయి. మనకు కనపడింది ఏంటి, ఆ రాత్రిపూట ఆ విజువల్, బట్టలు లేకుండా పరిగెత్తుతూ వెళ్ళి ఆ అమ్మాయి ఆ గుళ్ళోకి వెళ్ళి ఆ తర్వాత చెరువులో దూకి చనిపోవటం. ఇది ఎందుకు జరిగింది? దీని వెనక ఎవరు ప్రేరేపించారు? ఏం జరిగి ఉండొచ్చు? ఎవరైనా వెంటబడ్డారా? లేదు ఏదైనా అసంబద్ధమైన సన్నివేశంలో ఉండగా ఎవరైనా చూశారా? ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. పోలీసులు మరి కేసుని చివరికి ఎలా తేల్చబోతున్నారు అనేది తెలియదు. కానీ మనకి ఇప్పుడు ఆ వైజాగ్లో వారి తండ్రి గారిని అడగవచ్చు, ఇక్కడ చాలా చుట్టుపక్కల గ్యాదర్ చేయొచ్చు ఇన్ఫర్మేషను. ఆ తల్లిని లోపల పెట్టేసేసి తాళం తలుపు పెట్టి బయటికి వెళ్ళిందంటే అంతవరకు కాస్త కనపడినట్టే కదా మైండ్ ఉన్నట్లు. లేదు అసలు ఈ అమ్మాయిని ఎవరైనా బయటికి రప్పించారా? రప్పించిన తర్వాత బయట గడిపెట్టి ఇంకేదైనా చేశారా? ఇట్లా రకరకాల అనుమానాలు. ఇప్పటికిప్పుడు ఆవిడ సూసైడ్ చేసుకుంది అని అయితే మనం నిర్ధారించలేము ఆ ఒక్క రీజన్తో, మనకు కనపడిన ఫుటేజ్తో. చూద్దాం ఈ కేసు ఎట్లాంటి మలుపులు తిరుగుతుందో, పోలీసులు దర్యాప్తు చేసి ఏం తేల్చబోతున్నారు.